ఇండియన్ జాగ్రఫీ రవాణా వ్యవస్థలో ఫస్ట్ క్వశ్చన్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BROను సరిహద్దు రహదారుల అభివృద్ధి కోసం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు రహదారుల అభివృద్ధి కోసం BRO అంటూ మనము 7th May 1960న ఫార్మేషన్ కావడం జరిగింది. పర్పస్ ఏంటంటే దీనిది ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రెండ్లీ నేషన్స్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ది. అదేవిధంగా ఇది ఫ్లాగ్. డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారంటే లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ సీమా సదక్ భవన్ న్యూఢిల్లీలో ఉంది. సెకండ్ క్వశ్చన్, కింది వాటిని జతపరిచి సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చిండు. BRO ప్రాజెక్టులు ఇటు ప్రాంతం. ఓకేనా, ప్రాజెక్టు చేతకు ఉంది, ప్రాజెక్టు బీకాన్ ఉంది, ప్రాజెక్టు దంతకు ఉంది, ప్రాజెక్టు దీపక్ ఉంది. ABCD సైడ్స్లో ఈ విధంగా ఇటు పక్కకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చేతక్ అంటే ఏంటంటే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో రోడ్ల నిర్మాణం కోసము BRO చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏంటంటే చేతకు. బీకాన్ ప్రాజెక్ట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో రోడ్ల నిర్మాణం కోసము BRO చేపట్టిన ప్రాజెక్ట్ అది. దంతక్ ప్రాజెక్ట్ అని అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో రోడ్ల నిర్మాణం కోసము. దీపక్ ప్రాజెక్ట్ దీపక్ అంటే హిమాచల్ ప్రదేశ్లో రోడ్ల నిర్మాణం కోసము. సో ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI యాక్ట్ను ఆప్షన్ 4 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. రైల్వే గేజ్లో భాగంగా బ్రాడ్ గేజ్ వెడల్పు ఎంత? 1 1.676 మీటర్స్. 1.676 మీటర్స్. రైల్వే గేజులో బ్రాడ్ గేజు 2 పట్టాల మధ్య ఇంత లెంత్ ఉంటుంది, 1.676 మీటర్స్. మీటర్ గేజు అంటే ఎగ్జాక్ట్లీ 2 పట్టాల మధ్య 1 మీటర్ ఉంటుంది. న్యారో గేజ్లో లైట్ న్యారో గేజ్ ఉంటుంది. న్యారో గేజ్ 0.762 మీటర్స్, లైట్ న్యారో గేజ్ 0.610 మీటర్స్. ఇక స్టాండర్డ్ గేజ్ విషయానికి వస్తే 1.5 మీటర్స్. దీన్ని మెట్రో మార్గాల్లో ఉపయోగిస్తున్నారు. ఇంకా స్టాండర్డ్ గేజ్లో కరెక్ట్ చెప్పాలంటే 1.435 ఉంటుంది. సో ఈ న్యారో గేజ్ను మౌంటైన్స్ టెరైన్లో ఉపయోగిస్తారు. 762 మిల్లీమీటర్స్ అన్నా కూడా మనకు సేమ్ వస్తుంది. 670 మిల్లీమీటర్స్ అన్నా కానీ 0.61 మీటర్స్ అన్నా కానీ ఒకటి ఈ విధంగా కూడా గుర్తుంచుకోవాలి. న్యారో గేజ్ను మౌంటైన్స్ టెరైన్లో నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఇక మీటర్ గేజ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ 1 మీటర్ ఉంటుంది, 2 ట్రాక్స్ల మధ్య లెంత్. ఇది అండర్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న ఏరియాస్లో లేదా తక్కువ రద్దీ ఉన్నటువంటి ప్రదేశాల్లో మీటర్ గేజ్ను ఉపయోగిస్తారు. ఇక బ్రాడ్ గేజ్ విషయానికి వస్తే 1676 మిల్లీమీటర్స్ అని చూపిస్తున్నారు, 1.676 మీటర్స్ అని. హెవీ ట్రాఫిక్ అంటే అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో బ్రాడ్ గేజ్ను ఎక్కువ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఫ్లాట్ టెర్రెన్స్లో హెవీ ట్రాఫిక్ ఉన్న అదేవిధంగా హెవీలీ పాపులేటెడ్ ఉన్న ఏరియాల్లో మనం బ్రాడ్ గేజ్ను ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో దీన్ని బ్రాడ్ గేజ్ను వినియోగిస్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ గేజ్ విషయానికి వస్తే ఇది ఏ విధంగా అంటే 1.435 మీటర్స్ ఉంటుంది, 2 ట్రాక్లది. అదేవిధంగా ఈ మెట్రో మోనోరైల్లో మనం ఈ స్టాండర్డ్ గేజ్ను యూజ్ చేస్తాం. 5th క్వశ్చన్, ఆగ్నేయ మధ్య రైల్వే మండలం కింది ఏ ప్రాంతంలో ఉంది? ఆగ్నేయ మధ్య రైల్వే మండలం కింది ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 2 బిలాస్పూర్లో ఉంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని అంటాం మనము. బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఒకసారి చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆగ్నేయ రైల్వే అంటాం కోల్కతాలో ఉంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే SECR అని అంటాం మనము. ఇది బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది సెంట్రల్ రైల్వే ముంబై, అదేవిధంగా ఇది నార్థన్ రైల్వే ఢిల్లీ. ఇది నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్లో ఉంది. 6th క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జోన్ ఏది? భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జోన్ 3 ఉత్తర రైల్వే. ఉత్తర రైల్వే అనేది భారతదేశంలో అతిపెద్ద
రైల్వే జోను. ఉత్తర రైల్వే ఇది ఎంత ఉంది లెంత్ అంటే 6,968 కిలోమీటర్లతోని ఉంది. 6,968 కిలోమీటర్లతో 1952 ఏప్రిల్ 14న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. అదేవిధంగా మొదటి రైల్వే అని అంటే దక్షిణ రైల్వే అని చెప్పాలి. మొదటి రైల్వే కేంద్రం రైల్వే జోను దక్షిణ రైల్వే జోను 5,098 కిలోమీటర్లతో 1951 ఏప్రిల్ 14న ఏర్పడడం జరిగింది చెన్నై ప్రధాన కార్యాలయంగా. పెద్ద రైల్వే జోన్ అంటే ఉత్తర రైల్వే అని చెప్పాలి. 7th క్వశ్చన్, అత్యధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో తూర్పు రైల్వే ఉంది. ఈస్టర్న్ రైల్వే కలకత్తా కేంద్రంగా 1952 ఏప్రిల్ 14న ఏర్పడ్డది. 2,414 కిలోమీటర్ల లెంత్. ఆగ్నేయ రైల్వే ఉంది. 1955 ఆగస్టు 1న ఏర్పడ్డది కలకత్తాలో. అదేవిధంగా కలకత్తా మెట్రో రైల్వే కూడా ఉంది. 2010 డిసెంబర్ 31న ఏర్పాటు చేయడం జరిగింది కలకత్తా కేంద్రం. ఈ విధంగా అత్యధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం ఏంటంటే మనం పశ్చిమ బెంగాల్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరిచి సమాధానాలను గుర్తించండి. ఉత్తర మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే, వాయవ్య రైల్వే. ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? అలహాబాద్లో ఉంది. ఇంతకుముందే మనం చెప్పినాం. సో ఏకి సంబంధించి ఆప్షన్ 2 ఉన్న ఆప్షన్ ఏంది అని అంటే ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 2 అనేటువంటిది ఉంది. అదేవిధంగా తూర్పు మధ్య రైల్వే హాజీపూర్లో ఉంది, బీహార్ రాష్ట్రము. ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగాం గువాహటిలో ఉంది. వాయవ్య రైల్వే జైపూర్లో ఉంది. కాబట్టి 8th క్వశ్చన్ ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో నూతనంగా ఏర్పడిన రైల్వే మండలం ఏది? నూతనంగా ఏర్పడిన రైల్వే మండలము దక్షిణ కోస్తా రైల్వే మండలము విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడింది. ఇది నూతనంగా ఏర్పడిన రైల్వే మండలము. దక్షిణ కోస్తా రైల్వే జోను 2019 ఫిబ్రవరి 28న ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా వాల్టేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి ఇది ఏర్పడ్డది. ఇక అంతకుముందు కలకత్తా మెట్రో రైల్వే కలకత్తా కేంద్రంగా ఏర్పడ్డటువంటిది. అంతకుముందు తూర్పు కోస్తా రైల్వే ఉంది 2003 ఏప్రిల్ 1న భువనేశ్వర్లో. సో టోటల్గా మనకున్న ఇక్కడ 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే మొట్టమొదటిగా ఏర్పడ్డది చెన్నై కేంద్రము. ఆ తర్వాత మధ్య రైల్వే ముంబై కేంద్రంగా ఏర్పడ్డది. దీన్ని ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని అంటాం మనం. పశ్చిమ రైల్వే ముంబై చర్చిగేటు, ఉత్తర రైల్వే ఢిల్లీ, ఈశాన్య రైల్వే గోరఖ్పూర్, తూర్పు రైల్వే కలకత్తా, ఆగ్నేయ రైల్వే కలకత్తా, ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగాం గువాహటి, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ బీహార్, వాయవ్య రైల్వే జైపూర్, ఉత్తర మధ్య రైల్వే అలహాబాద్, నైరుతి రైల్వే హుబ్లీ కర్ణాటక, పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్, ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్, తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్. ఈ విధంగా ఉన్న రైల్వే జోన్ల గురించి ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది, ఇంపార్టెంట్. కింది వాటిలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఆప్షన్ 2 వివేక్ ఎక్స్ప్రెస్. ఓకేనా, వివేక్ ఎక్స్ప్రెస్. ఇవి టాప్ 3 డిస్టెన్స్ ఉన్న రైలు. వివేక్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ ప్రయాణిస్తుంది. తమిళనాడు నుంచి అస్సాంలో ఉన్న దిబ్రూగర్ వరకు 4154.1 కిలోమీటర్ ఉంది. ఆ తర్వాత అరోనాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్ నుంచి సిల్చార్ వరకు 3,915 కిలోమీటర్ల డిస్టెన్స్తో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత హిమసాగర్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కత్రా వరకు 3,788.7 కిలోమీటర్లతోని. సో ఈ వివేక్ ఎక్స్ప్రెస్ను 2012లో ప్రారంభించడం జరిగింది. 150వ జన్మదినోత్సవం ఎవరిది? స్వామి వివేకానంద 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రైలుకు వివేక్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టడం జరిగింది. 11th క్వశ్చన్, కింది వాటిలో తూర్పు తీరం ద్వారా వెళ్ళే జాతీయ రహదారి ఏది? ఆప్షన్ 3 NH16. ఓకేనా, NH16 ఇంతకుముందు మనం ఏమనే వాళ్ళం అంటే NH5 అనేటవాళ్ళం. ఓకేనా,
ఇది తూర్పు తీరం ద్వారా వెళ్ళేటువంటి రైల్వే మార్గం. తూర్పు తీరం ద్వారా వెళ్ళేటువంటి రోడ్డు మార్గం. నేషనల్ హైవే 16 NH16 ఈజ్ ఎ మేజర్ నేషనల్ హైవే ఇన్ ఇండియా దట్ రన్స్ అలాంగ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. తమిళనాడులోని చెన్నై నుంచి ఇక్కడ వరకు కోల్కతా వరకు ఉంది ఇది. ఓకేనా. ఫార్మర్గా NH5 అనే వాళ్ళము, ఇప్పుడు NH16 అని అంటున్నాము. 12th క్వశ్చన్, భారతదేశంలో తొలి విమానం ఏ సంవత్సరంలో నడిపించారు? భారతదేశంలో తొలి విమానము ఏ సంవత్సరంలో నడిపించారంటే ఆప్షన్ 4 1911లో. 1911లో దేశంలో విమాన యానం 1911లో మొట్టమొదటిసారిగా అలహాబాద్, నైనిటాల్ మధ్య ప్రారంభం కావడం జరిగింది. పోస్టల్ సర్వీస్ను బట్టువాడా చేయడం ద్వారా దీన్ని ప్రారంభించారు. 1953 వరకు దేశంలో విమానయాన్ని ప్రైవేట్ రంగంలో నిర్వహించారు. 1950లో ఏర్పాటు చేసిన రాజ్ అధ్యక్ష కమిటీ సూచనల మేరకు 1953లో ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న సంస్థలను జాతీయం చేయడం జరిగింది. 13th క్వశ్చన్, జాతీయ జలమార్గం 1 ఎప్పుడు ప్రకటించారు? జాతీయ జలమార్గం 1 ఎప్పుడు ప్రకటించారు? 1986లో ప్రకటించడం జరిగింది జాతీయ జలమార్గం. ఓకేనా. నేషనల్ వాటర్ వే 1 అని అంటాం మనం. అలహాబాద్, హల్దియా మధ్య ఉంది. ఓకేనా. పశ్చిమ బెంగాల్లోని హల్దియా, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, గంగా, భగీరథి, హుగ్లీ నదులను కలుపుతూ సాగే ఈ మార్గం పొడవు 1620 కిలోమీటర్లు. ఇది దేశంలోనే అతిపెద్ద జలమార్గము. 14th క్వశ్చన్, జాతీయ జలమార్గం 2 ఏ నదికి సంబంధించింది? జాతీయ జలమార్గం 2 ఏ నదికి సంబంధించింది అంటే బ్రహ్మపుత్ర నదికి సంబంధించింది. నేషనల్ వాటర్ వే 2 సాదియా, దుబ్రి మధ్య ఉంది. బ్రహ్మపుత్ర నది ఉత్తరపాయ, కుండ్లీ నది దిగువ సాదియా వద్ద నదీ దీవి అయిన మజులీ వరకు ఉన్న ఈ మార్గం పొడవు 891 కిలోమీటర్లు. సో నేషనల్ వాటర్ వే బ్రహ్మపుత్ర నదికి సంబంధించింది. అరేబియా సముద్రపు రాణిగా ఏ ఓడరేవును పిలుస్తారు? 2 కొచ్చిన్ ఓడరేవునని పిలుస్తారు. అరేబియా సముద్రపు రాణి, క్వీన్ ఆఫ్ అరేబియా. కేరళ రాష్ట్ర తీరంలో వెంబనాడు సరస్సు ముఖద్వారం వద్ద కొచ్చిన్ రేవు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సహజ సిద్ధమైన వాతావరణ రేవు పట్టణం, దీన్ని అరేబియా రాణి అని పిలుస్తారు. సూయజ్ కాలువ కొలంబో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి సమీపంలో ఉండడంతో కొచ్చిన్ రేవు బాగా అభివృద్ధి చెందింది. 16th క్వశ్చన్, కింది వాటిలో దీన్ దయాల్ పోర్టు అని ఏ ఓడరేవును పిలుస్తారు? దీన్ దయాల్ పోర్టు అని ఏ ఓడరేవును పిలుస్తారు? 1 కాండ్లా, గుజరాత్. ఈ ఓడరేవును ఏమంటామంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ ఓడరేవుగా పిలుస్తున్నాం. ఓకేనా. సహజ సిద్ధమైన ఈ ఓడరేవు గుజరాత్ కచ్ తీరంలోని భుజ్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది టైడల్ లేదా వేల తరంగ రేవు పట్టణం. దేశ విభజనకి ముందు కరాచీకి అనుబంధంగా ఉండేది. ఇది ప్రధానంగా ఒక దిగుమతి రేవు పట్టణం. 17th క్వశ్చన్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు NHDPని ఎప్పుడు ప్రారంభించారు? NHDP నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఆప్షన్ 3 1998లో ప్రారంభించడం జరిగింది. 18th క్వశ్చన్, స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టులో భాగంగా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు? 5846 కిలోమీటర్లు. ఓకేనా. స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ దేశంలోని 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని పొడవు 5486 కిలోమీటర్లు. 19th క్వశ్చన్, నీలగిరి మౌంటైన్ రైల్వే యునెస్కో వారసత్వ జాబితాలో ఎప్పుడు చోటు దక్కించుకుంది? 2005లో చోటు దక్కించుకుంది నీలగిరి మౌంటైన్ రైల్వే. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ కోల్కతా సరైన జతన కాదు. కోల్కతా కాదు, ఇది ముంబై.
కాబట్టి ఇది ఒకటి తప్పు అవుతుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే కేరళ అవుతుందా? కాదు, తమిళనాడు అవుతుంది. కాబట్టి ఇది తప్పు జత. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పశ్చిమ బెంగాల్, ఇది కరెక్టే. కల్కా సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్ కరెక్టే. సరికాని జత ఏ మరియు బి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఏది? మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ రైల్వే అనేటువంటిది మొదటి రైల్వే జోను. 5098 కిలోమీటర్ల ఉంది దీని నెట్వర్క్. 1951 ఏప్రిల్ 14న ఏర్పాటు చేయడం జరిగింది.